హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరిప్పుడు చేస్తుంది కరెక్టా? కాదా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. చాలామందేంటంటే వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారు. సో, ఆ సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైన ప్రకారం వాళ్ళేంటంటే అది హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో, మరి మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ పరంగా మీరు హ్యాండిల్ చేస్తున్నారు. సో, మీరు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్? మేబీ మీకు అది కరెక్ట్ అనిపించొచ్చు. ఆర్ మీరు ఫేస్ చేసిన దాని ప్రకారం మీకు అంటే ఇంకొక ఆప్షన్ లేక కూడా చేస్తూ ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఈరోజు రీడింగ్ ద్వారా నేనైతే క్లారిటీ మీకివ్వాలి అనుకుంటున్నానండి. రీడింగ్‌కి కూడా ఓన్లీ 2 ఆప్షన్సే పెట్టాను. సో, మీరేంటంటే ఏదో ఒక కార్డ్ సెట్ అయితే పిక్ చేసేసుకోండి. చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఫస్ట్ కార్డ్ సెట్‌కైతే లాబ్రడోరైట్ బాల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కైతే రోజ్ క్వార్ట్జ్, ట్విన్ ఫ్లేమ్, మ్యాండరిన్ డక్స్ ఉన్నాయి. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లాబ్రడోరైట్ బాల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు చేస్తుంది కరెక్టా? కాదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీరు చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైపు. అలా అని చెప్పి మరీ అంటే సెల్ఫిష్ టైప్ ఏం కాదు కానీ, బట్ రియలిస్టిక్‌గా ఉండాలనుకుంటారు. ఏ సిట్యుయేషన్ అయినా సరే మీకు అర్థమైన ప్రకారం మీరు డీల్ చేస్తారు. జనరల్‌గా ఎవరైనా అంతే ఒక సిట్యుయేషన్ వాళ్ళకి అర్థమైన ప్రకారమే చేస్తారు. బట్ మీరేంటంటే ఒక సిట్యుయేషన్ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ ఆర్ ఒక పర్సన్ ఏంటి, వాళ్ళ సిట్యుయేషన్ ఆర్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అని అర్థం చేసుకున్న తర్వాతే డిసైడ్ అయ్యే టైప్ అండి. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మెయిన్ ఏంటంటే వ్యక్తులకి అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరు మీరు. ఆర్ ఆ సిట్యుయేషన్‌లో మీరేంటంటే ఇమ్మీడియేట్‌గా ఇన్వాల్వ్ అయిపోరు. మీకొక క్లారిటీ వచ్చిన తర్వాత మీరు చేయాలనుకుంటుంది చేస్తారు. మోస్ట్‌లీ ఇలానే ఆలోచిస్తారు. బట్ వన్స్ మీరేంటంటే ఒకటి డిసైడ్ అయిన తర్వాత మాత్రం దాని కోసం లాస్ట్ వరకు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటారు. ఆ టైప్ నేచర్ అని చెప్పొచ్చు మీది. సో, ఇలానే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో కూడా మీరేంటంటే ఒకటి కరెక్ట్ అనుకోని స్టాండ్ తీసుకున్నారు. సో, స్టాండ్ తీసుకొని మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది ఫలించట్లేదు. మీరు ఎంత ప్రయత్నం చేస్తే అది అంత రివర్స్‌లో జరుగుతుంది. సో, దాని అర్థం ఏంటంటే మీరు వెళ్తున్న దారి కానీ, మీరు చేస్తుంది కానీ కరెక్ట్‌గా లేదని అర్థం. సో, మీరు చేస్తుందైతే కరెక్ట్ కాదు కాబట్టే, మీరు ఎప్పుడు ఇది వర్కౌట్ చేద్దాం అనుకున్నా సరే, మీకు ఏదో ఒకటి రివర్స్‌లో జరుగుతుంది. ఆర్ మీరు అనుకోనివన్నీ కూడా మీరు ఎదుర్కొంటున్నారు అని చెప్పొచ్చు. సో, మీకేమనిపిస్తుందంటే, లేదు లేదు నేను యాక్చువల్‌గా కరెక్ట్‌గా థింక్ చేస్తాను కదా! ఈవెన్ నేను వేరే వ్యక్తులకి అడ్వైస్ ఇచ్చినవి కూడా చాలా వరకు వర్కౌట్ అయ్యాయి కదా! బట్ నా విషయానికొచ్చేసరికి నేనెందుకు ఇలాంటివి ఫేస్ చేస్తున్నాను? నాకెందుకు అన్నీ కూడా రివర్స్‌లో జరుగుతున్నాయి? ఆర్ వ్యక్తులు ఎందుకు నాకు ఎగెయిన్స్ట్ అవుతున్నారు? సో, నేను ఎక్కడ రాంగ్ చేస్తున్నాను అని ఆలోచిస్తున్నారు కానీ, ఇక్కడ మీరు అర్థం చేసుకుందేంటంటే, మీలో కొంతమందైతే క్లియర్‌గా సిట్యుయేషన్‌ని మీ ఫేవర్‌లో చేంజ్ చేసుకోవడం కోసం అని చెప్పి, మీ వరకే మీరు ఆలోచిస్తున్నారు. బట్ ఎదుటి వ్యక్తులు కానీ, ఆ పరిస్థితులేంటి అని అర్థం చేసుకోవడం మాత్రం చెయ్యట్లేదు. సో, ఇదైతే కొంతమంది క్లియర్‌గా రాంగే చేస్తున్నారని చెప్పొచ్చు. ఇంకొంతమంది పరిస్థితి ఏంటంటే, ఇది మిస్ అవ్వకూడదు. ఆర్ మనం ఇంత ఎఫర్ట్స్ పెట్టాం. సో, ఇంత స్ట్రగుల్ తీసుకున్నాం. సో, ఇది వర్కౌట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి, మనం ఏంటంటే
ట్రై చేస్తూనే ఉందాం అని ఇలానే ట్రై చేస్తున్నారు. కానీ మీ అటాచ్మెంట్‌తో మీరు చేయాల్సిన వేలో ట్రై చేస్తున్నారు, కానీ రియాలిటీ ప్రకారం ఏం చేయాలి అనేది మీరు మిస్ అవుతున్నారు. ఒరిజినల్‌గా మీరేంటంటే రియాలిటీ ప్రకారం ఏదైనా చేసే టైపు. బట్ ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రం మీకేంటంటే చాలా డెస్పరేషన్ ఉందండి. ఇది ఎలా అయినా సరే జరగాలి అనుకోని మీరు ఒరిజినల్‌గా ఎలా ఉంటారో మీ ఒరిజినాలిటీని కూడా పక్కన పెట్టేశారు. పెట్టేసి మీరు చేయాల్సిన విధంగా ప్రయత్నాలనేవి చేస్తున్నారు. ఇది కొంచెం కరెక్ట్‌గా లేదు. కొంతమందేంటంటే ప్యూర్‌గా గ్రీడ్‌తో చేస్తున్నారు. అంటే ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు చేసే ప్రయత్నాల్లోనేంటంటే మీకు తెలియకుండానే సెల్ఫిష్ మోటివ్స్ ఉన్నాయి. మేబీ అందరికీ సెల్ఫిష్ మోటివ్స్ లేకపోయినా మెజారిటీకైతే ఉంది. అందుకే చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. అండ్ ఇంకొకటేంటంటే ఎక్కడో భయం, ఎక్కడో ఇన్‌సెక్యూరిటీ, ఎక్కడో ఇది వర్కౌట్ అవ్వకపోతే నా ఫ్యూచర్ ఏంటి? అంటే ఏదో మీ లైఫ్ దీని మీద డిపెండ్ అయినట్టు మీరు ఫీల్ అయ్యి, మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ మీకోసం మీరు ఆలోచించుకొని అలా చేయడం తప్పు కాదు. కానీ ఇప్పుడు మీరు ఒకసారి చేశారు, వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ చేశారు, అవ్వలేదు. సో, అలా ఇప్పటికే ఫ్యూ టైమ్స్ చేశారనుకోండి. అయినా అవ్వట్లేదు అంటే ప్యాటర్న్ అనేది చేంజ్ చేయాలి కదా! ప్యాటర్న్ బ్రేక్ చేయాలి కదా! ఎందుకు బ్రేక్ చేయట్లేదు? సో, ఇది మీరు అర్థం చేసుకోందండి. అంటే ఇక్కడ ఖచ్చితంగా మీలో కొన్ని చేంజెస్ అయితే రావాలి. మీరు చేస్తుంది రాంగ్. మీరు కోరుకోవడం రాంగ్ కాదు. అంటే ఇప్పుడు మనకొకటి కావాలి అనుకోవడం అది తప్పు కాదండి. కానీ దానికోసం మనం చేసే ప్రయత్నాలనేవి కూడా దానికి సూట్ అయ్యేలా ఉండాలి. ఏదో మన నీడ్ ఆర్ మన డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వడం కోసంలా ఉండకూడదు. ఎందుకంటే దానివల్ల ఎదుటి వ్యక్తులు సఫర్ అవుతున్నా, సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అవుతున్నా డెఫినిట్‌గా అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మీకు జరుగుతుందైతే ఎగ్జాక్ట్‌గా అదే. దీనివల్ల మీరేంటంటే చాలా డిస్టర్బ్ అవుతున్నారండి. మెంటల్‌గా చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. అంటే మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, మరి ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది? ఎలా వర్కౌట్ అవుతుంది? దీన్ని ఎలా సెట్ చేసేది? అనుకోని మీరేంటంటే ఆలోచిస్తున్నారు. అలా అని చెప్పి పోనీ మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదు. ఏదో కోరుకుంటున్నారు. కోరుకున్న ప్రకారం ఏదో రాండమ్‌గా చేసేస్తున్నారు అనడానికి ఏం లేదు. చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. దీనికోసం చాలా ఫైట్ చేస్తున్నారు. సో, ఏం చేసినా సరే వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదనేది మీకు అర్థం అవ్వట్లేదు. సో, ఇలా మీరేంటంటే చాలా సఫర్ అవుతున్నారండి. చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే వ్యక్తుల ఇంటెన్షన్స్ కానీ, వ్యక్తుల సిట్యుయేషన్స్ కానీ, ఒరిజినల్‌గా సిట్యుయేషన్‌లోని ఏం జరుగుతుంది అనేది కానీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు ఒరిజినల్‌గా ఏ టైప్ పర్సనో ఇప్పుడు అలానే ఉండి కానీ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. బట్ మీరేంటంటే ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా లేరు. అంటే మేబీ నార్మల్‌గా అలా ఉండొచ్చు. అంటే ఎవరు కూడా ఒకేసారి చేంజ్ అయిపోరు కంప్లీట్‌గా. కాకపోతే ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రం మీరు మీలా లేరు. వేరే వ్యక్తిలా బిహేవ్ చేస్తున్నారు. వేరేగా ఆలోచిస్తున్నారు. సో, వేరేగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే మీరిక్కడ అర్థం చేసుకోలేకపోతున్నారండి. ఏది ఇంపార్టెంటు, ఎలా హ్యాండిల్ చేస్తే కరెక్టు అనేది. అండ్ ఫిల్టర్ లేకుండా మాట్లాడేయడం, లేకపోతే కొన్ని అర్థం చేసుకోకుండా రియాక్ట్ అయిపోవడం లాంటివి చేస్తున్నారు. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడట్లేదు. పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు. కేవలం మీకున్న భయంతో మీరేంటంటే ఇది చేసేయడమే కరెక్టు అని చేసేస్తున్నారు కానీ, బట్ మీకున్న భయం ఈ సిట్యుయేషన్‌ని ఆపరేట్ చేస్తుంది. ఆర్ మీకున్న ఇన్‌సెక్యూరిటీ ఈ సిట్యుయేషన్‌ని ఆపరేట్ చేస్తుంది. ఇది మీ ఒరిజినల్ ఎనర్జీ కాదు అని మీరు తెలుసుకోలేకపోతున్నారు. సో, ఎక్కడో కానీ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఇంకొకసారి కన్సిడర్ చేయడం కానీ, ఒక్కసారి స్లో డౌన్ అయ్యి సిట్యుయేషన్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని హ్యాండిల్ చేయడం కానీ చేస్తే బావుంటుందండి. ఎందుకంటే నేనిక్కడ ఒకటైతే మీకు క్లియర్‌గా చెప్పగలను. మీరు ఈ సిట్యుయేషన్‌లో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు భయంతో కానీ, బాధతో కానీ, ఇబ్బంది పడుతూ కానీ చేయాల్సిన అవసరం లేదండి. కరెక్ట్ ఏదైతే దాని ప్రకారం మీరు చేయొచ్చు. కానీ ఇక్కడ మీరేంటంటే మీకోసం ఆలోచించుకొని చేస్తున్నారు. సో, మీరేంటంటే అదే కరెక్ట్ అని అనుకుంటున్నారు. కానీ దీనివల్ల ఎంత ఇన్‌కన్వీనియన్స్ క్రియేట్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడో కానీ నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. నేను చెప్తుంది కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే మాత్రం ఇక్కడి నుంచి మీరు సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మాత్రం ఫ్రెండ్లీ కనెక్షన్స్ డెవలప్ చేసుకుంటూ ఒక మెచ్యూర్డ్ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుందండి. నార్మల్‌గా అయితే మీరు మెచ్యూర్డ్ పర్సనే. మీకిది చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఒక్క సిట్యుయేషన్‌లో మాత్రం మీరు మెచ్యూర్డ్ పర్సన్‌లా ఉండట్లేదు. స్ట్రెయిట్‌గా థింక్ చేయట్లేదు. మాట్లాడాల్సిన విధంగా మాట్లాడట్లేదు. వ్యక్తుల్ని ట్రబుల్ చేస్తున్నారు. సో, రకరకాలుగా ఉంటుంది. దీనికి రీజన్ అయితే మాత్రం మీకున్న ఇన్‌సెక్యూరిటీస్, మీకున్న నెగెటివ్ ఫీలింగ్ అనే చెప్పాలి.
సో అందుకే మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఈ సిచ్యువేషన్ వర్కౌట్ అవ్వాలి, దీనివల్ల మీరు ఏదో ఒక విధంగా బెనిఫిట్ అవ్వాలి అనేలా కాకుండా ఒక ఆర్గానిక్ వేలోని వ్యక్తులతో ముందు కనెక్షన్స్ డెవలప్ చేసుకోవడం కానీ, వాళ్ళతో ఒక గుడ్ వేలో మాట్లాడడానికి ట్రై చేయడం కానీ, సిచ్యువేషన్స్ ఏంటంటే కామ్గా హ్యాండిల్ చేయడం కానీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఇంత చేశారు, దీనివల్ల ఏది వర్కౌట్ అవ్వలేదు. సో మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటి, ఇలా చేస్తే ఇది ఇంకా అవ్వదు అని. అంటే పోనీ అది పక్కన పెట్టియండి, ఇది అవ్వాలి అనే కోరిక అయితే మీకు ఉంది, బట్ అవుతాది అనే నమ్మకం అయితే మీకు లేదు కదా. అసలు రీసెంట్ టైమ్స్ లోనైతే అవుతాది అని కూడా మీకు అనిపించట్లేదు. సో అలాంటప్పుడు ఇది అవుతుందా లేదా అనేది కూడా మీకు నమ్మకం లేదండి. మేబీ మీరేంటంటే చాలా వరకు ఇంకా ఇది అవ్వకపోవచ్చనే ఫిక్స్ అయిపోతున్నారు. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న మీరు ఇప్పుడు చేసే ప్రయత్నాలైనా కరెక్ట్‌గా చేస్తే, కొంచెం సిట్యుయేషన్‌ని కామ్‌గా హ్యాండిల్ చేస్తే, ఇది వర్కౌట్ అయిందనుకోండి, మీరే కదా హ్యాపీగా ఉంటారు. సో ఒకటైతే నేను చెప్తానండి, ఇది వర్కౌట్ చేయడం కోసం మీరు రష్ అవ్వడం కానీ, మీరేంటంటే ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేయడం కానీ, ఇలాంటివైతే చెయ్యొద్దు. ఆర్ ఇక్కడ మీరేంటంటే మీకోసమే ఆలోచించుకొని, నేను చేస్తుందే కరెక్ట్ అనే వేలో కూడా అలా కూడా డెస్పరేట్‌గా చెయ్యొద్దు. జస్ట్ మీరేంటంటే ఫస్టు వ్యక్తులతో మంచిగా మాట్లాడడం కానీ, వ్యక్తుల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, కొన్ని మీరు కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి కానీ ఉందండి. అండ్ మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా వెంటనే జరగకపోతే కొంచెం టైం తీసుకోండి. బట్ వెంటనే పుష్ చేయొద్దు. ఎందుకంటే ఎక్కడో కానీ కార్డ్స్‌లోని డివైన్ టైమ్ కాదు అని చూపిస్తుంది. సో, డివైన్ టైమ్ కాదు అంటే అర్థం ఏంటంటే, మీరు ప్రయత్నాలనేవి మేబీ కరెక్ట్‌గా చేయకపోవడం వల్లైనా డివైన్ టైమ్ కాదు. లేకపోతే మీరిక్కడ కొన్ని నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉండడం వల్లైనా సరే డివైన్ టైమ్ కాదు. ఏది ఏమైనా సరే ఇక్కడ కొంత మీరు చేంజ్ అయ్యి కొన్ని కరెక్ట్‌గా కానీ హ్యాండిల్ చేస్తే, వ్యక్తులతో కూడా కరెక్ట్‌గా ఉండి డీల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. డివైన్ టైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటేంటంటే, జనరల్ రీడింగ్‌లో కొంతమంది టైం అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అంటే ఏ టైంలో జరగొచ్చు, ఏ టైం వరకు ఉండొచ్చు ఇలా. బట్ అది చెప్పడం కష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక జనరల్ రీడింగ్ అనేది చాలా మంది చూస్తుంటారు. కార్డ్స్ ఏంటంటే చాలా మంది ఎనర్జీస్ పిక్ చేసుకుంటూ ఉంటాయి. దానివల్ల ఇదే టైంలో జరుగుతది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అందరి ఎనర్జీ ఒకలా ఉండదు. అండ్ అందరూ కూడా థింగ్స్‌ని ఒకేలా హ్యాండిల్ చేయరు. అందరి థాట్ ప్రాసెస్ సేమ్ ఉండదు. సో, మీ సిట్యుయేషన్ బట్టి మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే బట్టి మీ ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో, దాని ప్రకారమే టైమ్ ఫ్రేమ్ అనేది ఉంటుంది. బట్ నేనైతే ఒకటి చెప్పగలనండి. మీరైతే మాత్రం చాలా కష్టపడుతున్నారు. చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. చాలా సఫర్ అవుతున్నారు. మీరేమి హ్యాపీగా లేరు. కానీ ఈ హ్యాపీనెస్ లేకపోవడానికి ఈ స్ట్రగుల్ ఆర్ సఫరింగ్ వెనక రియల్ రీజన్ ఏంటంటే మీ ఇన్‌సెక్యూరిటీ అండి. మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న వే అనేది కేవలం వర్కౌట్ అవ్వాలి. వర్కౌట్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అనే ఆలోచన దగ్గరే ఆగిపోతుంది. కానీ ఇది వర్కౌట్ అవ్వడం కోసం నేను చేస్తుంది ఎంతవరకు కరెక్టు. నేనసలు ఆలోచిస్తుంది ఎంతవరకు కరెక్టు. అక్కడున్న పరిస్థితుల ప్రకారం నేనసలు ఇలా ఆలోచించవచ్చా? లేకపోతే నేను ఇలా చేయడం వల్ల నేను నిజంగానే బెనిఫిట్ అవుతానా? అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకు ఇలా ఆలోచించట్లేదు అంటే, కేవలం ఇలా ఆలోచిస్తే మళ్ళీ కొన్ని చేంజ్ చేసుకోవాల్సొస్తది. లేకపోతే ఔట్‌కమ్ అనేది అలా రాదేమో అనే ఒక భయం అండి. సో, మీరేంటంటే కొంచెం మారాల్సిన అవసరం అయితే ఉంది. మీరు చేస్తున్న ప్రయత్నాలైతే మాత్రం కరెక్ట్‌గా లేవు. మేబీ మీరు కోరుకుంటుందయితే కరెక్టే అవ్వచ్చు. బట్ స్టిల్ చేస్తున్న ప్రయత్నాలు కానీ, ఆలోచించే విధానం కానీ అలా లేదు. అందుకే చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో, దీన్ని ఒక నెగెటివ్ రీడింగ్‌లా చూడకుండా మీ వైపు నుంచి ఇప్పటికైనా సరే మీరు కొన్ని చేంజ్ చేసుకుంటే, ఇది జరిగే ఛాన్స్ ఉంటుంది అని మాత్రం మీరు తెలుసుకుంటే బావుంటుంది. అసలు ఇంకా చూద్దాం మీ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకు ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్తానండి. మీలో కొంతమంది ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు మాట్లాడే మాటలు కానీ, ఆలోచించే విధానం కానీ అస్సలు కరెక్ట్‌గా లేదండి. మెయిన్ వ్యక్తులతో కమ్యూనికేట్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఏదో మాట్లాడేయాలని, ఏదో చెప్పేయాలని చెప్తున్నారు కానీ, ఎదుటి వ్యక్తుల పరిస్థితి బట్టి ఆలోచించి మాట్లాడడం కానీ, మీరు ఎంతవరకు మాట్లాడితే సిట్యుయేషన్ వర్కౌట్ అవుతుందని అర్థం చేసుకోవడం కానీ, ఇలాంటివైతే లేవు. మేబీ మీరేంటంటే మీ థ్రోట్ చక్ర మీద వర్క్ చేయడం అయితే బెటర్ అండి. థ్రోట్ చక్ర అనే కాదు, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. అంటే ఇక్కడ రేషనల్‌గా థింక్ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, మీరేం చేస్తారు అంటే సోడా లైట్ బ్రేస్‌లెట్‌ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ వ్యక్తులతో డీల్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అది యూజ్ చేయడం మంచిది. సో, చూపిస్తాను కూడా. ఇది సోడా లైట్ బ్రేస్‌లెట్ అండి.
సో ఇది మీరు యూజ్ చేయడం బెటర్. దానికి రీజన్ ఏంటంటే, మేబీ మీకేంటంటే కొన్ని అర్థమవుతున్నా సరే, మాట్లాడే దగ్గర ఎందుకో ఇబ్బంది పడడం కానీ, వ్యక్తుల్ని అర్థం చేసుకోవడం దగ్గర కూడా కొన్నిసార్లు ఇబ్బంది పడుతుండడం కానీ, సో మీరేంటంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో చాలా కాలం నుంచి స్ట్రగుల్ అవుతున్నారండి. సిట్యుయేషన్ ఏంటంటే మీకు రోజు రోజుకి కూడా కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంది. బర్డెన్‌లా ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి గివ్ అప్ చేయలేకపోతున్నారు. ఈ సిట్యుయేషన్‌లో కాన్ఫిడెంట్‌గా మీరు చేయాలి అని అయితే అనుకుంటున్నారు కానీ, అలా చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ మీకేంటంటే నమ్మకం అయితే కలగట్లేదు. దానికి తోడు నేను చెప్పినట్టుగా మీరేంటంటే వ్యక్తుల్ని అర్థం చేసుకున్న దగ్గర, వాళ్ళతో మాట్లాడాల్సిన దగ్గర సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఇలాంటివేవో కొన్ని జరుగుతున్నాయి. సో, నాకేమనిపిస్తుందంటే మీరు కాన్ఫిడెంట్‌గా ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి. అండ్ రిజల్ట్ కోసం ఆలోచించకుండా కరెక్ట్‌గా ఏం చేయాలి, కరెక్ట్‌గా ఏం మాట్లాడాలో మోస్ట్‌లీ అది మీరేంటంటే డిసైడ్ చేసుకొని చేయడం బెటరు. చాలామందేంటంటే ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకేదో సమాధానం చెప్పియాలి అనుకుని చెప్పేస్తుంటారు కానీ, వాళ్ళు ఒకటి చెప్పిన తర్వాత అసలు అది ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? వీళ్ళసలు ఏం చేస్తే బావుంటుంది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. సో, మీరేంటంటే అలా కాకుండా కొంచెం టైం తీసుకొనైనా సరే వ్యక్తుల్ని మాత్రం కరెక్ట్‌గా హ్యాండిల్ చేయండి. మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌లో మీరేంటంటే చాలా షార్ప్‌గా ఉండాలండి. అంటే మీరు ట్రూగా అదే. బట్ ఈ సిట్యుయేషన్‌లోనే మీరేంటంటే చేంజ్ అయ్యారు. అందుకే మీరు ఎప్పుడైతే మీ ఒరిజినల్ వేతో థింగ్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆ రోజు ఇది వర్కౌట్ అవుతుంది. బట్ నేను చెప్పినట్టుగా ఏమైనా క్రిస్టల్‌ని యూజ్ చేయాలనుకుంటే ఇదైతే యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. మీరు చేయాలనుకుంటుంది చెయ్యొచ్చు. బట్ కాన్ఫిడెంట్‌గా, కరెక్ట్‌గా మీరు చేస్తే డెఫినెట్‌గా దానివల్ల మీరు బెనిఫిట్ అవుతారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ మ్యాండరిన్ డక్స్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు చేస్తుంది కరెక్టా? కాదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉందండి. ఈ సిట్యుయేషన్‌కి మీరేంటంటే బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. సో, మీ వైపు నుంచి మీరందుకే ఈ సిట్యుయేషన్‌ని వర్కౌట్ చేయడానికి చాలా ట్రై చేశారు. అయితే ఆ టైంలోని అది మీరనుకున్నట్టుగా అయితే వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల చాలా ఎమోషనల్ అవ్వడం కానీ, అండ్ ఈ పాస్ట్‌ని విడిచిపెట్టలేక సఫర్ అవ్వడం కానీ, అంటే సిట్యుయేషన్‌ని విడిచిపెట్టలేక ఇబ్బంది పడ్డారు. అలా అని చెప్పి సిట్యుయేషన్‌లో కంటిన్యూ అవ్వడానికి సోర్స్ కూడా మీకు కనిపించలేదు. దీనివల్ల మీరేంటంటే చాలా సఫర్ అవ్వడం కానీ, చాలా స్ట్రగుల్ అవ్వడం కానీ జరిగింది. మీ పాస్ట్ ఏంటంటే మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా చేసిందని చెప్పొచ్చండి. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్‌లో ముందుకు వెళ్ళాలి అనుకున్నా సరే మీకెక్కడా సోర్స్ కనిపించలేదు. మొత్తానికి మీరేంటంటే చాలా సఫర్ అయ్యారనే చెప్పాలి. ఇలా సఫర్ అయిన మీకు అంటే ఓకే. ఇంక మనం ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే కష్టం. సో, మనం ఏంటంటే చేంజ్ అవ్వాలి. సో, దీన్నేంటంటే మనం డిఫరెంట్‌గా హ్యాండిల్ చేయాలి అని అనిపించింది. సో, మీరు ఏంటంటే మారిపోయారు. మారిపోయి మళ్ళీ కూడా ప్రయత్నాలైతే స్టార్ట్ చేశారు. సో, ఈసారేంటంటే కొంచెం కాన్ఫిడెంట్‌గా లేదు లేదు. మనం ఏంటంటే ఇంకొంచెం బెటర్‌గా హ్యాండిల్ చేయాలి అనేలాగా ప్రయత్నాలైతే స్టార్ట్ చేశారు. అలా చేసినప్పుడు కూడా మీరేంటంటే పెద్దగా బెనిఫిట్ అవ్వలేదు. పెద్దగా చేంజెస్ చూడలేదు. అంటే ఈ సిట్యుయేషన్ కోసం టైమ్ టు టైమ్ మీరు చేంజ్ అవుతూనే ఉన్నారు. అండ్ మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నారండి. మీరేంటంటే ఈ సిట్యుయేషన్ అయితే గివ్ అప్ చేయాలి అనుకోవట్లేదు. జస్ట్ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటూ ట్రై చేయాల్సిన విధంగా ట్రై చేస్తున్నారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఇప్పుడు కూడా మీరేంటంటే ట్రై చేస్తున్నారు కానీ మీకేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ఉన్న ఛాలెంజెస్ కానీ స్ట్రగుల్స్ గాని కనిపిస్తున్నాయి. సో, ఎలా హ్యాండిల్ చేయాలి, ఏంటి అనేదైతే అర్థం అవ్వట్లేదు. అప్పుడప్పుడు భయపడుతున్నారు. అప్పుడప్పుడు వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తులు ఎలా రియాక్ట్ అవుతారో, మీరు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో అని. బట్ స్టిల్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో వ్యక్తులు మిమ్మల్ని సెల్ఫిష్ అనుకున్నా ఆర్ ఇక్కడ ఎలా నెగెటివ్‌గా ప్రొజెక్ట్ అయినప్పటికీ కూడా గివ్ అప్ చేయాలి అని అయితే అనుకోవట్లేదు కాబట్టి మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా మీ ప్రయత్నాలు చేస్తున్నారండి. మీ ఎనర్జీలో ఎక్కడో కానీ ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అండ్ ఇది వర్కౌట్ అవ్వాలి అనే కోరిక కూడా చాలా బలంగా ఉంది. సో, నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చేస్తున్న ప్రయత్నాలైతే కరెక్టే. మీరు రాంగ్ అయితే చేయట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ఒక వేలో ప్రయత్నం చేసిన తర్వాత అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొక వేలో అయినా సరే చేంజ్ చేసుకొని ప్రయత్నాలు చేస్తున్నారు. సో, అది కూడా వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకలా చేంజ్ చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు. సో, ఇది ఎలా రాంగ్ అవుతుంది? ఇది రాంగ్ కాదు. మీరు చేస్తుందయితే రైటే. కాకపోతే మీరు ఎక్కడో భయపడుతున్నారండి. ఎక్కడో మీకేంటంటే అప్పుడప్పుడు చేస్తున్నా సరే నమ్మకం అయితే రావట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇంత ప్రయత్నం చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇంక అవుతదో లేదో అనే డౌట్ ఎవరికైనా ఉంటది కదా! అంటే ఇది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు.
బట్ కంటిన్యూస్ గా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వర్కౌట్ అవ్వకపోతే ఎవరికైనా సరే ఆ డౌట్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. అండ్ దీనివల్ల మీరేంటంటే రోజు రోజుకి కూడా చాలా హర్ట్ అవుతున్నారు, డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే ఈ సిట్యుయేషన్‌లోకి మీరు వచ్చిన తర్వాత, దీనికోసం మీరు ప్రయత్నాలు చేస్తున్న తర్వాత మీ హార్ట్ ఒకసారి బ్రేక్ అవ్వలేదండి. చాలా సార్లు బ్రేక్ అయింది. అంటే ఎలా చెప్పాలంటే సపోజ్ ఇది ఒక కెరియర్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అనుకోండి. అంటే ఒక గవర్నమెంట్ ఎగ్జామ్‌కి మీరు ప్రిపేర్ అవుతున్నారు. సో, కంటిన్యూయస్‌గా ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు కానీ క్వాలిఫై అవ్వట్లేదు. సో, ఇదేంటంటే మరి మీకు డిసప్పాయింటింగ్ గానే ఉంటది కదా! ఎన్ని సార్లు మీ హార్ట్ బ్రేక్ అయిందో మీకే తెలుసు. అయినా సరే గివ్ అప్ చేయకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మేబీ కొన్ని సార్లు అనిపిస్తుంది ఇంతలా ప్రయత్నం చేస్తున్నా రాదేమో, ఇంకా ఇలానే ఉంటదేమో, అంటే అసలు మీకంటూ గవర్నమెంట్ జాబ్ లేదేమో అనే ఫీలింగ్ మీకు వస్తూ ఉండొచ్చు. మేబీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా చెప్తూ ఉండొచ్చు. ఇంక అలాగా ఆ జాబ్ అనుకోని ఉండడం ఏంటి? మీ లైఫ్ ఏదో మీరు చూసుకోకుండా వేరే జాబ్స్ అనేవి ప్రయత్నం చేసుకొని లైఫ్‌లో సెటిల్ అవ్వాలి కానీ అన్నట్టుగా అంటే మిమ్మల్ని మాటలు కూడా అంటూ ఉండొచ్చండి. సో, మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏది ఏమైనా సరే మీరేంటంటే గివ్ అప్ చేయకూడదన్నట్టే ఉంటున్నారు. అండ్ న్యూ బిగినింగ్స్ జరుగుతాయనే నమ్మకం అయితే రావట్లేదు. ఎందుకంటే చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు కదా! సో, సఫరింగ్ అయితే రియల్ అండి. బట్ నేనొకటి చెప్పగలనండి. మీరేంటంటే ఇలా ప్రయత్నం చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుంది. ఇది కెరియర్ రీడింగ్ అనేది ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పానంతే. బట్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా అంతేనండి. ఒకవేళ మీరు ఒక పర్సన్‌ని ఇష్టపడుతున్నారు. వాళ్ళతో ఉండాలి అనుకోని మీరు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాసెస్‌లోనేంటంటే వాళ్ళు మిమ్మల్ని రకరకాలుగా హర్ట్ చేస్తున్నారు. లేకపోతే సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అవుతున్నాయి. అయినా సరే మీరేంటంటే గివ్ అప్ చేయకుండా ట్రై చేయాలి అనుకుంటున్నారు. సో, దీనివల్ల అంటే మీకు చాలా హర్టింగ్‌గా ఉంటుంది. అండ్ నమ్మకం కూడా రావట్లేదు. జస్ట్ మీరేంటంటే ప్రయత్నాలు చేయాలి. గివ్ అప్ చేయకూడదు. మేబీ ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవ్వచ్చేమో కదా! అనే ఒక ఫీలింగ్‌తో మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుందండి. నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలను. ఈ సిట్యుయేషన్‌లో మిమ్మల్ని మీరు మరికొంచెం పుష్ చేసుకొని ముందుకు వెళ్తుంటే డెఫినెట్‌గా మీరైతే అక్కడికి చేరుకుంటారు. మీరు చేస్తుందైతే రాంగ్ కాదండి. మీరు చేస్తుందే కరెక్టు. ఈ సిట్యుయేషన్ ప్రకారం ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈవెన్ కొన్ని సార్లు స్ట్రగుల్స్ ఉండడం వల్ల హర్ట్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు, డౌట్స్ పెట్టుకుంటున్నారు. ఆ టైంలో ఎక్కడో కానీ కొంచెం ఆగిపోతున్నారు. బట్ మీరు అలా ఆగాల్సిన అవసరం లేదు. ఈ సిట్యుయేషన్‌లో మీరేంటంటే మీ వ్యక్తుల్ని కానీ, లేకపోతే పరిస్థితుల్ని కానీ ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి కాన్ఫిడెంట్‌గా మీరు చేయాలనుకుంటుంది చేయండి. ఎందుకంటే ఇక్కడ కేవలం మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి కొన్ని చేసినప్పుడే చేంజెస్ అయితే వస్తాయి. సో, మీరేంటంటే ఇక్కడ ఎవరో ఏదో చెప్తున్నారు, మిమ్మల్ని సెల్ఫిష్ అంటున్నారు, లేకపోతే మీకోసం నెగెటివ్‌గా అనుకుంటున్నారు అని చెప్పి మీరు అలా ఆగిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకోసం మీరు చెయ్యండి. మీరు చేయాలనుకుంటుంది చేస్తే యూనివర్స్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తుంది. మీ ఇంటెన్షన్స్ అనేవి ఇవే అని మీరు యూనివర్స్‌కి డిక్లేర్ చేయాలండి. సో, ఆల్రెడీ మీరు డిక్లేర్ చేస్తున్నారు. బట్ ఇంకా స్ట్రాంగ్‌గా మీరు స్టాండ్ తీసుకొని మీరు చేయాల్సింది చేస్తే మాత్రం తొందరలోనే ఈ సిట్యుయేషన్‌లో మీరు కొన్ని చేంజెస్ అయితే చూస్తారు. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ మీరు ఈ సిట్యుయేషన్‌కి దగ్గరలోనే ఉన్నారు. ఈ కార్మిక్ వీల్ అయితే స్పిన్ అవుతుంది. మేబీ మీ విషెస్ వైపే ఇది ఆగుతుంది. ఈ టైంలోనేంటంటే మరి కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే, మన గోల్స్‌కి మనం రీచ్ అవుతున్నప్పుడు, మన విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వడానికి వస్తున్నప్పుడు థింగ్స్ మరి కొంచెం మెస్ అప్ అయిపోవడం కానీ, థింగ్స్ కొంచెం ఫాస్ట్‌గా మూవ్ అవ్వడం కానీ, కొంచెం ఆ టైంలో మనకి ఓవర్‌వెల్మింగ్‌గా అనిపించడం కానీ, ఎక్కడో అంటే స్ట్రగుల్ ఉండడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ అదేంటంటే థింగ్స్ కాంప్లికేట్ అవ్వడం ఆర్ మెస్ అప్ అవ్వడం కాదండి. ఆ మెస్ ఎండ్ అవ్వడానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఆ ఇంటెన్సిటీ అనేది కొంచెం అలా ఉంటుంది. సో, మీరందుకే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలైతే చెయ్యండి. ఇలానే చెయ్యండి. అవసరమైతే చేంజెస్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉండండి. ఇలా మీరు కొన్ని చేంజెస్ చేసుకొని, మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నప్పుడైతే, ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్‌లో మీరు గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. సో, ఇంకా ఇక్కడ మిమ్మల్ని మీరైతే బ్లేమ్ చేసుకోవద్దు. ఆర్ ఈ సిట్యుయేషన్‌లో ఛాలెంజెస్ ఉన్నాయి కదా! లైఫ్ ఇలానే ఉంటదేమో, ఇంతేమో అనుకోని కూడా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్‌గా మీరు చేయాల్సిన విధంగా అయితే చేయండి. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచయితే మీరు చాలా నెగెటివ్‌గానే ఫీల్ అవుతున్నారండి. మీకింకెక్కడో అనిపిస్తుంది ఇది వర్కౌట్ అవ్వదు. మనమే అలా స్ట్రెస్ తీసుకుంటున్నాం. చాలా ట్రై చేస్తున్నాం. బట్ ఇదైతే హోప్‌లెస్సే అని.
అయినా సరే అంటే గివ్ అప్ చేయాలి అని కూడా అనిపించట్లేదు. సో, ట్రై చేస్తున్నారు. నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. కాన్ఫిడెంట్‌గా ట్రై చేయండి. ఎందుకంటే ఇది వర్కౌట్ అవుతుంది. మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయని చెప్పొచ్చు. ఈవెన్ ఇది వ్యక్తులకు సంబంధించిన విషయం అయినా సరే రీయూనియన్ జరుగుతుందండి. ప్రాబ్లమ్ ఏం లేదు. నేను చెప్పాను కదా! ఇక్కడ మీరు ఎంత స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంటారు. మీ విష్ కోసం మీరు ఎలా ఫైట్ చేస్తారు? అండ్ మీరింకా ఎంత దూరం వెళ్తారు అనేదే మ్యాటరు. సో, మేబీ ఇదేంటంటే రావడానికి టైం పట్టొచ్చు కానీ, బట్ ఖచ్చితంగా వస్తుంది. మీరేంటంటే దీనికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ కొంతమందికేంటంటే ఇది ఇయర్‌లోనే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో, అందుకే మీరేం చేస్తారు అంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌లో నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు అని అర్థం చేసుకోండి అంతే. బట్ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ బట్టి ఇంక ఇలానే ఉంటుంది, ఇదే జరుగుతుంది అని ఆ నెగటివిటీని మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే అది రాంగ్. మీరు కేవలం పాస్ట్‌తో ప్రెజెంట్‌ని కంపేర్ చేసుకొని, మీరు ఎలా చేంజ్ అవుతున్నారు, పాస్ట్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అనే వరకే. బట్ పాస్ట్‌లో ఇలా జరిగింది కదా! ప్రెజెంట్‌లో కూడా అదే జరుగుతది. ఇంకా అలానే ఉంటది అనుకోవడం రాంగ్. సో, ఆ విధంగా అయితే కంపేర్ చేసుకోకుండా, మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే కరెక్ట్‌గా చేయండి. ఖచ్చితంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చేస్తున్న ప్రయత్నాలైతే కరెక్ట్‌గానే ఉన్నాయి. సో, నాకు తెలిసి ఇంకొంత దూరం కానీ మీరు వెళ్లారు అంటే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.